కావ్య, రాజు వాళ్ళైతే రిసార్ట్‌కి వెడ్డింగ్‌కైతే వస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే తిను నా భార్య పొట్టి అన్నయ్య. నీకు కూడా పొట్టి అనే అంటూ ఉంటాడు. ఏంటి అన్నయ్య అని పిలిచేసానా? నాకు మిమ్మల్ని చూడగానే అన్నయ్య అని అనిపించాలని ఉంది. అందుకే మిమ్మల్ని అన్నయ్య అని పిలిచేసాను అని అంటూ ఉంటాడు. రాజు నాకు కూడా నిన్ను చూస్తే తమ్ముడు ఫీలింగే వచ్చింది అని అనేసరికి థ్యాంక్ యూ అన్నయ్య అని కళ్యాణ్ అయితే హగ్ చేసుకుంటూ ఉంటాడు రామ్‌ని. ఇక రాజు కూడా కళ్యాణ్‌ని హగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక తిను నా ఫ్రెండ్ అన్నయ్య అని అంటూ ఉంటుంది. తినంటే మా ఆవిడకి తినొచ్చిందంటే పడదు. తనకి డివోర్స్ విషయంలో నేను హెల్ప్ చేశాను. తన భర్త వల్ల తనకి ప్రాబ్లమ్ ఉందని నేను హెల్ప్ చేస్తే నా భార్యకి నచ్చడం లేదు అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్ లానే ఉండాలి కానీ అన్నట్లుగా ఆహ్, క అప్పు అంటూ ఉంటుంది. అదే అన్నయ్య ప్రాబ్లమ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్‌కి హెల్ప్ చేయడంలో తప్పేముందా? నువ్వైనా చెప్పు అని అనేసరికి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు అని అనేసరికి నాకు ఎందుకో ఇలాంటిదే అనిపించినట్లుగా ఉంది. నా జీవితంలో ఇలాంటిది ఏదైనా జరిగిందా? నా జీవితంలో నాకెప్పుడో గతంలో ఇది జరిగినట్లుగా ఉందే అనేది అనేసరికి అవునా? ఏం జరిగిందండి అని ఎగ్జాక్ట్‌గా కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు. ఏమో అనిపించినట్లుగా ఉంది అని అన్నట్లుగా రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అలా చూస్తూ ఆళ్ళు రాజు కోసం అయితే ఎక్సైట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. రాజు అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. తప్పా ఒప్పా నేను చెప్తాలే అని అయితే అంటూ ఉంటాడు రాజు.